హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు అయితే శిల్పారామం వచ్చాము. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ తర్వాత మనకి రైట్ సైడ్ వచ్చేమో టికెట్స్కి క్యాష్ కౌంటర్ అండి. లెఫ్ట్ ఏమో యూపీఐ. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. బయట చిన్న ఫౌంటైన్ అండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలాగ ఉంటుందండి ఎంట్రన్స్లోనే ఈ ఫ్లవర్స్ది పెట్టారండి. కింద ఏంటంటే మొత్తం పూల కుండీలండి. పూల కుండీలతో అలాగా సెట్ చేశారు. ఇదైతే చాలా బాగుంది. కొంచెం ముందుకు రాగానే ఇలాగా మెహందీ పెడుతున్నారు. ఎవరైనా కావాలి అంటే పెట్టించుకుని లోపల షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. లోపలికి రాగానే షాప్స్ ఉంటాయండి. ఇలాగా శిల్పారామంలో ది బెస్ట్ కలంకారీ దొరుకుతాయండి. క్లాతింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కత్తులో అయితే ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇవి చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు, ఇవి కూడా చాలా బాగున్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ ఇలా హట్లా ఉంటుందండి. ఏంటంటే ఇక్కడ కూర్చుని కూడా ఫొటోస్ అయితే దిగొచ్చండి. ఇవి కూడా చాలా బాగుంది. చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయండి. మరి ఎందుకో నాకు రీజన్ తెలియదు. ఇవైతే కొండపల్లి బొమ్మలండి. ఇవైతే నాకు స్పెషల్గా చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి చెక్క బొమ్మలు అవంటే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అయితే కంపల్సరీ చూస్తాను. చాలా బాగున్నాయండి ఇవి కూడా. దానికి తగ్గట్టే ఉన్నాయి ప్రైస్ కూడా. ఇవైతే డోర్ హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ డోర్ పెట్టడానికి చాలామంది ఇష్టపడతారు కదండి. ఇవైతే ఫ్లూట్స్, ఇవి కూడా బాగున్నాయండి. ఇది ఫుడ్ కౌంటర్ అండి. మనకి బజ్జీల దగ్గర నుంచి పానీపూరి వరకు అన్నీ దొరుకుతాయి. అలా కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ క్లాత్స్ అండి. షాప్స్ అన్నీ ఇవే ఉంటాయి. ఇక్కత్, ఎంబ్రాయిడరీ, కలంకారీ. ఇవైతే కలంకారీ శారీస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఇవి కలర్ ఫేడ్ అవ్వండి. ఇవి బెనారస్ చున్నీలు, కాటన్ శారీస్. క్వాలిటీ బాగుంటాయండి. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఇవి వచ్చి బ్రాస్ ఐటమ్స్ అండి. ఇవి కూడా క్వాలిటీ బాగుంది. వెయిట్ ఉందండి, చాలా ఉన్నాయి రేటు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా శారీసేనండి. ఇవి ఉలెన్వి, జస్ట్ ఉయ్యాల. ఇది జూట్ బ్యాగ్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ క్వాలిటీ బాగుంటాయండి. ఇవేమో ఇక్కత్తులో కుర్తీస్ అన్నమాట, జెంట్స్వి. ఇవి ఇయర్ రింగ్స్. ఇవి హ్యాంగింగ్స్, ఫ్లవర్ వాజులు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవి కూడా ల్యాంప్స్, మంచి కలెక్షన్ దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇవి బెడ్షీట్స్ అండి. ఇవన్నీ బెడ్షీట్స్. ఇవైతే చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్. ఇది పెయింటింగ్ అండి. చాలా బాగుంది. బ్యాగ్ అయితే చాలా బాగుందండి. ఇవి కూడా చెక్క బొమ్మలేనండి, కొండపల్లి బొమ్మలు. ఇవైతే పెయింటింగ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే షాప్ వచ్చి అయితే ముత్యాలండి, రియల్ ముత్యాలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, దండలు. ఇవి ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇవి ఉలెన్తో చేసినవండి. ఇవి చిన్న చిన్న పిల్లలవి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి కాటన్, ప్యూర్ కాటన్. ఇవి కుర్తీస్. మెటీరియల్ ఉంటే టాప్స్ కూడా ఉంటాయండి. ఇవి కూడా పెయింటింగ్స్. ఇవి కూడా ఫ్లవర్ వాజులు. అనదర్ షాప్ ఇది. ఇవి స్కర్ట్స్, కుర్తీస్ అవి ఉన్నాయండి. ఇవైతే ఫుల్ పెయింటింగ్స్ మాట, ఓన్లీ షాప్స్. అవి ఏంటంటే అలాగ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి దానికి తగ్గట్టు మనం ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. అలా కూడా చూపిస్తున్నారు. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే కార్పెట్స్. ఇవన్నీ కార్పెట్స్, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. కలంకారీ కార్పెట్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ చెక్కతో చేసినవండి. మీకు ఇక్కడ చూసిన వాల్ క్లాక్స్ కనిపిస్తాయండి. చాలా యూనిక్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇవి ఎక్స్పెన్సివే కానీ చాలా బాగుంటాయి. ఇవి చిన్న చిన్న చూడండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. చిన్న డైనింగ్ టేబుల్, డెకరేషన్ పర్పస్ మాట. ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చూడండి, చిన్న డైనింగ్ టేబుల్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది. చూడండి బొమ్మ, చాలా బాగుందండి. ఇక్కడ ఐటమ్స్ చేసినవి డెకరేషన్ ఐటమ్స్ మాట, చాలా బాగుంటాయి. ఫ్లవర్ వాజులు కానీ, పైన ల్యాంప్స్ చూడండి. అవి వాల్ క్లాక్స్ చెప్పాను కదా ఇప్పుడు. అవి ఈ మిర్రర్స్ అయితే చూడండి, ఎక్సలెంట్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉంటాయి. ఇది వచ్చి అనదర్ రూమ్ అండి. రూమ్లో అరేంజ్ చేసి పెట్టారు ఇక్కడ. ఇవి క్లాత్ మీద ఎంబ్రాయిడరీ చేసినవండి. ఇవి క్లాత్ మీద క్లాత్ మీద నేసినమాట. ఇలాగా స్క్వేర్ బాక్సులు పెట్టి దాని మీద పెట్టారు. ఇవి కూడా చాలా బాగుందండి. ఒక రూమ్లో ఉంది చూడండి. ఇది క్లాత్ మీద అయితే చాలా బాగా చేశారండి. ఎవరైతే చేశారో తెలియదు కానీ చాలా అయితే బాగుంది. ఆ రూమ్లోంచి బయటకు వచ్చాక వ్యూ అయితే ఎలా ఉందండి. ఇది ఇంకో పెయింటింగ్.
ఇక్కడ ఇలా పెట్టారండి క్రాకరీ ఐటమ్స్ అన్నమాట. క్లే ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నేను ముందు వెళ్ళినప్పుడు అయితే, లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే నాకు తెలిసి బోటింగ్ లేదండి, ఇప్పుడైతే బోటింగ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.